విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తుందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలని, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చాయన్నారు. విద్యారంగ సంస్థలపై కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నిరసనలు శాంతియుతంగా వినతి పత్రాల రూపంలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు మాట్లాడారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతి మరియు మాఫియా పోకడలకు వ్యతిరేకంగా నేషనల్ మూవ్మెంట్ అగెయిన్స్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఉద్యమాన్ని గత 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే 2016 నుండి ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలి, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సాధించే వ్యాపారంగా మార్చాయన్నారు. 4వ, 5వ తరగతుల నుంచే ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ల పేరుతో కార్పొరేట్ పాఠశాలలు లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్ డెడ్ అవడం, ఆత్మహత్యలకు దారితీయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలపై దేశ ప్రధానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్కు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఈ నిరసనలు శాంతియుతంగా వినతి పత్రాల రూపంలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. 2 months బ్యాక్ ఒక నేషనల్ మూవ్మెంట్ అగేన్స్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ ఈ మూవ్మెంట్ 2016 నుంచి మనం ఫైట్ చేస్తున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. చాలా వరకు జస్టిస్ కూడా జరిగింది, కొన్ని స్టేట్స్లో ఇది యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు మన విజయవాడ జిల్లాలో మంత్రి వాసుదేవ్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ పూర్తిగా ఒక మాఫియా చేతికి వెళ్ళిపోయింది. జరగాలి ఒకటి, జరుగుతుంది ఒకటి. విద్యా వ్యవస్థ అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్ నో ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ కోసం మీరు విద్యా వ్యవస్థ రన్ చేయకూడదు. మీరు బెనిఫిటే కావాలి, డబ్బు సంపాదన చేయాలి అనుకుంటే మీరు స్కూల్ కాలేజ్ రన్ చేయొద్దు. మీరు వేరే మార్గం ఉన్నాయి, వేరే బిజినెస్ చేసుకోవచ్చు. ఈ విద్యా వ్యవస్థ రన్ చేస్తూ డబ్బు సంపాదన చేయడానికి అంటే ఇది మన ప్రదేశంకి, మన దేశంకి దుర్భాగ్యం అండి. విద్యా వ్యవస్థ డబ్బు సంపాదన చేయడం కోసం కాదు, సోషల్ సర్వీస్ చేయడం కోసం. ఎందుకంటే యాజ్ పర్ సొసైటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ గవర్నమెంట్తో కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ డిమాండ్ మనం ఏం చేశానంటే ఈ స్కూల్ టైమింగ్స్. ఈరోజు మన తెలుగు ప్రదేశంలో చూస్తే, తెలుగు రాష్ట్రంలో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మనం చూస్తే మార్నింగ్ 8-8:30 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30, 7:30 వరకు కూడా స్కూల్ రన్ అవుతుంది. అంటే 12 to 13 hours వరకు కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్కి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండి. అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు,